సో నిజంగా అసలు తెలంగాణలో సమస్యలన్నీ ఫినిష్ అయిపోయినట్ట? ఎందుకు మేధావులు అనేటోళ్ళు బయటికి వస్తలేరు? ఒక ఉద్యోగుల తరపున కావచ్చు, నిరుద్యోగుల తరపున కావచ్చు, విద్యార్థులు, రైతులు ఇట్లా అందరూ ప్రజలు, రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడాల్సిన మేధావులు కొంత సైలెంట్ అయినట్టు అనిపిస్తుంది. మీరేమన్నా అబ్జర్వ్ చేసిరా సార్? అంటే ఒక్క రోజున సమస్యలు అయితే పరిష్కారం కావు. తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో 70 సంవత్సరాల అనుభవాలు, 70 సంవత్సరాల సమస్యలు 10 ఏళ్లలో పరిష్కారం కావాలంటే కావు. 10 ఏళ్లలో పరిష్కారం కాలేదు. పరిష్కారం కావడానికి ఎంతకాలం పడుతుంది అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చెప్పలేము. ఎందుకనంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి పరిష్కారాలు ఉంటాయి. అప్పటి వరకు మరి ఎవరు మాట్లాడాలి అన్నప్పుడు తప్పనిసరిగా మేధావులు మాట్లాడాల్సిందే, తప్పనిసరిగా పౌర సమాజం మాట్లాడవలసిందే. ఈ సమస్యలన్నీ గొంతు లేని వాళ్లకు గొంతు కావడం అనేది మేధావుల యొక్క కర్తవ్యం. అట్లనే ఆలోచించదగినటువంటి పౌర సమాజం, స్పందించవలసినటువంటి పౌర సమాజం కూడా నిరుద్యోగుల విషయం కావచ్చు, అట్లనే ఉద్యోగుల సమస్యలు కావచ్చు, లేదా రైతుల సమస్యలు కావచ్చు, లేదా స్త్రీల సమస్యలు కావచ్చు, ఇంకా ఏ సమాజంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వెంటాడుతున్న ఏ సమస్యలైనా సరే వాటన్నిటి పట్ల స్పందించాల్సినటువంటి ఒక బాధ్యత పౌర సమాజానికి, మేధావులకు ఉంటుంది. అయితే మేధావులు మౌనంగా మారిపోయారు అని అంటే, మౌనంగా మారిపోతే మేధావులు కారు. ఇప్పుడైనా ఇంతకుముందైనా మేధావులు ఎప్పటికప్పుడు ఏ ప్రయోజనాలు ఆశించకుండా ఒక నిలకడగా, నిబద్ధతతో, ఒక సంవిధానంతో, ఒక సమయస్ఫూర్తితో తప్పనిసరిగా మాట్లాడవలసి ఉంటుంది. మాట్లాడతారు. నిజానికి రాజకీయ నాయకుల గొంతు ముందు మేధావుల గొంతు చిన్నదైపోయిందని నేను అనుకుంటున్నాను. ఇవాళ కూడా మేధావులు మాట్లాడుతున్నారనేది నా అభిప్రాయం. అయితే రాజకీయ నాయకుల గొంతు ముందు, స్వరం ముందు మీడియా రకరకాల కారణాల వల్ల రాజకీయ నాయకులకు ఇచ్చే ఒక ప్రాధాన్యత ముందు వీళ్ళంతా చిన్నగా అయిపోతారు. వీళ్ళ స్వరం చిన్నగా వినబడుతుంటుంది.